లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ పాట్ లో వీళ్ళు కుండలు తయారు చేస్తారు కదా. ఆ కుండలు అనేవి ఒక 3 నుంచి 4 రోజులు ఎండబెడతారండి. వాళ్ళ షెడ్ ముందు బాగా వాటిని ఎండబెడతారు. సో దట్ ఏంటంటే అప్పుడు గట్టిగా అవుతాయి కాబట్టి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు వెళ్తారు. చూడండి ఎన్ని కుండలు ఉన్నాయి, లోపలంతా బుగ్గిలా ఉంచండి. వాటి వల్లే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఇవన్నీ రోడ్డు పైన వాళ్ళు ఎండ పెడుతున్నారు. ఇదంతా మా ఊరే అని. ఇక్కడ చూడండి చాలా రోడ్డు అంతా వాళ్ళు ఎండ పెడుతున్నారు చూడండి. ఓకే, ఈ ఎండబెట్టినవి 4 డేస్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ షెడ్ దగ్గర పట్టుకెళ్తారండి. ఎలా పట్టుకెళ్తున్నారు చూడండి. అవన్నీ ఒక కావిడి ఉంటది, ఆ కావిడిలో పేర్చి వాళ్ళు ఆ షెడ్ దగ్గరే ఉంటది, పక్కనే ఆ ఇల్లు కనిపిస్తుంది చూడండి, ఆ కలర్ఫుల్ ఇల్లు, ఆ ఇల్లు పక్కన ఉంటదండి వాళ్ళ షెడ్. ఆ షెడ్ కి పట్టుకెళ్తారు ఈ పెద్ద ఆయన. చూద్దాం అసలు ఏంటి ఎంత కష్టమా అనేటట్టుగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో చూద్దాం అసలు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారనేది. ఓకే, ఆ కావిడిలో అలా పేరుస్తున్నారు, పేర్చి మరి అది ఎలా పట్టుకెళ్తారో చూద్దాం. చూడండి పెద్దనే పట్టుకెళ్తున్నాడు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ అంతా ఈయనే చేస్తున్నాడండి. నిజంగా అండి, ఈ పెద్ద ఆయనకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వాళ్ళ వైఫ్ ఈమె ఆ కుండలు తెచ్చి రోజు ఎర్లీ మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత ఎండ పెడుతూ ఉంటది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కావిడిలో పేర్చుకొని ఆ కావిడి నుంచి షెడ్ పట్టుకెళ్తారు. ఓకే, ఒక 4 డేస్ ఇలా ఎండ పెడతారండి, ఎందుకంటే స్ట్రాంగ్ కావడానికి. ఓకే, ఈ మట్టి కలర్ లో ఉన్న కుండ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. ఎప్పుడు చేంజ్ అయ్యిద్ది అంటే మంట పెట్టిన తర్వాత. చూడండి ఈ కావిడితో ఇలా పట్టుకెళ్తున్నాడు. పట్టుకెళ్లి అదిగోండి అదే షెడ్ వాళ్ళది. ఆ షెడ్ దగ్గర పెడతాడు, మళ్ళీ ఆ షెడ్ దగ్గర పేరుస్తాడు. అవన్నీ చూడండి అక్కడ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర ఎండబెడుతున్నారు, ఎండబెట్టినవి కావిడిలో తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకొని మళ్ళీ షెడ్ ముందు ఎండబెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె పెట్టేటప్పుడు, ఆమె అంటే మంట అండి, మంట పెట్టేటప్పుడు ఆ కుండలకి దగ్గర ఉంటాయి కాబట్టి, ఆయనకి దగ్గరలో ఉంటాయి కాబట్టి వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఇవన్నీ వాళ్ళు మంట పెట్టడానికి సిద్ధం చేసుకున్నారు, పుల్లలు అవన్నీ చూడండి అవన్నీ సిద్ధం చేసుకున్నారు. చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారు అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ పెద్ద ఆయనకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా. చూడండి రకరకాల కుండలు ఉన్నాయి, సంక్రాంతికి ఇవి సిద్ధమవుతున్నాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఈ పెద్ద ఆయనకి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయనే చేసుకుంటాడు పనంతా, ఎవరు సహాయం తీసుకోవట్లేదు. తీసుకుంటే వాళ్ళ మనవాడు సహాయం తీసుకుంటాడు, లేకుంటే వాళ్ళ వైఫ్ అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.